శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ S&S ఎంటర్టైన్మెంట్స్. మీ అందరికీ ఆల్రెడీ చెప్పా కదండి, మేము యాదగిరిగుట్ట వెళ్ళాము అని. యాదగిరిగుట్టను రెనోవేట్ చేశాక మేము చూసాము, కానీ మా అత్తయ్య గారు చూడలేదు. మా అత్తయ్య గారిని వేరే పని మీద హైదరాబాద్ తీసుకొచ్చాము. ఎలాగో హైదరాబాద్ దాకా వచ్చాం కదా, అలానే యాదగిరిగుట్ట చూసేద్దానండి అని మా అత్తయ్య గారిని యాదగిరిగుట్ట తీసుకెళ్ళాం. అయితే మేము యాదగిరిగుట్టకి ఈవినింగ్ వెళ్ళామండి. వెళ్ళి వెంటనే దర్శనం చేసుకొని రిటర్న్ అవుదామని మా ప్లాన్. కానీ విచిత్రం ఏమిటంటే, ఆ దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అంటారు చూసారా, అలానే జరిగింది. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకోలా తలుస్తాడు అంటారు చూసారా, అది మా విషయంలో బాగా జరిగిందండి. మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం అనుకుంటాము, మనం తలుచుకోగానే ఆ దేవుని దర్శనం చేసుకుంటాము, అందులో ఏముంది అని అనుకుంటారు. కానీ ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదండి. అక్కడి నుంచి ఆయన పిలుపు వస్తేనే మనకు ఆయన దర్శనం జరుగుతుంది. మేము కరెక్ట్గా యాదగిరిగుట్ట రీచ్ అయ్యే దగ్గరికి సడన్గా మా కార్ ఆగిపోయిందండి. ఏమైందో అర్థం కాలేదు మాకు. ఇంకా కార్ స్టార్ట్ కావట్లేదు. అప్పుడు మా వారు మెకానిక్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకొచ్చి తను రిపేర్ చేసేసరికి నైట్ అయిపోయింది. ఇక అప్పుడు మా వారు అన్నారు, ఇప్పుడు మనకు దర్శనం కాదు, ఇవాళ ఇక్కడ రూమ్ తీసేసుకొని ఇక్కడ ఉండి మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్దాము అని అనుకున్నాం. అలా మేము యాదగిరిగుట్టలో నైట్ నిద్ర చేయాల్సి వచ్చిందండి. అలా దేవుడు అలా తలిచాడేమో, అలానే ప్లాన్ చేశాడు దేవుడు కూడా. అలా యాదగిరిగుట్టలో అప్పటికప్పుడు ఒక రూమ్ చూసుకున్నామండి. అక్కడ రూమ్స్ వచ్చి ఆండాల్ సదన్, శ్రీలక్ష్మి సదన్, శ్రీలక్ష్మి నరసింహ సదన్ అనే బిల్డింగ్స్ ఉంటాయండి. మేము మాత్రం ఆండాల్ సదన్లో రూమ్ తీసుకున్నాము. అలా ఆ రూమ్లో యాదగిరిగుట్టలో నిద్ర చేసి తెల్లారి స్నానాలు చేసి ఇక గుట్టకు బయలుదేరాము మేము మార్నింగ్. గుట్ట మీదకి వెళ్ళటానికి ఆటోలు చాలా ఉంటాయండి. కానీ మన ఓన్ వెహికల్ అయితే 500 రూపీస్ పే చేయాలంట. ఆటో అయితే 100 రూపీసే అంటున్నారు. కానీ ఆ ఆటో మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆటో 100 రూపీస్ తీసుకుంటారు, అది బాగానే ఉంది, తక్కువనే. కాకపోతే పైకి వెళ్ళి వెంటనే వాళ్ళని డ్రాప్ చేస్తారండి. అదే మన ఓన్ వెహికల్ అనుకోండి, 500 రూపీస్ పే చేసినా మనం ఎక్కడ కావాలో అక్కడ కంఫర్ట్గా దింపుతాం కదా పెద్దవాళ్ళని. అందుకని మన ఓన్ వెహికల్ అయితేనే బెటర్ అండి. అలా మేము ఓన్ వెహికల్ తీసుకొని పైకి వెళ్ళాము. ఆటోలో పైకి వెళ్ళినా కానీ చాలా దూరం నడవాల్సి ఉంటుందండి. అందుకే మేము అన్నీ ముందే ఇన్ఫర్మేషన్ అన్నీ తీసేసుకొని ఓన్ వెహికల్ తీసుకొని పైకి వెళ్ళాము. గుట్ట మీదకి వెళ్ళాక ఈ టెంపుల్ని చూసి మా అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అప్పుడెప్పుడో పాత టెంపుల్ ఉన్నప్పుడు చూశానమ్మా నేను, ఇట్లా కొత్తగా కట్టించాక నేను చూడలేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా ఓన్ వెహికల్ తోటి VIP పార్కింగ్ అని ఉంటుందండి. VIP పార్క్ ఎదురుగానే ఇట్లా చిన్న బస్ షెల్టర్ ఉంటుంది. అక్కడ బ్యాటరీ వెహికల్స్ వస్తాయి. ఈ బ్యాటరీ వెహికల్స్ ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళని మాత్రం పైకి తీసుకెళ్తారు. వీళ్ళతో పాటు వీళ్ళని చూసుకోవడానికి ఒక సపోర్టర్ను పంపుతారండి. ఈ బ్యాటరీ వెహికల్లో డైరెక్ట్గా లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తారండి పెద్ద ఏజ్ వాళ్ళని. కాకపోతే మనం ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగి కనుక్కోవాలి. అలా పెద్ద ఏజ్ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు మనం బ్యాటరీ వెహికల్లో వెళ్ళి డైరెక్ట్ ఇట్లా గర్భగుడి కాడ ఉంటుందండి, లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లో కిందికి వెళ్తే డైరెక్ట్ గర్భగుడి దగ్గరే చూపిస్తారండి. మళ్ళీ వెంటనే దర్శనం అయిపోగానే మళ్ళీ ఆ లిఫ్ట్ ఎక్కి మళ్ళీ పైకి రావచ్చు మనము. అలా దర్శనం చేసుకుని బయటికి రాగానే అక్కడ అఖండ దీపం ఉందండి. దాని పక్కనే కొంచెం కిందికి వెళితే ప్రసాదాల కౌంటర్ వస్తుంది. ప్రసాదాల కౌంటర్ అయితే చాలా ఉన్నాయండి. ముందుగా మనం అమౌంట్ కట్టి టోకెన్ తీసుకోవాలి. తర్వాత ఆ టోకెన్ ఇంకో కౌంటర్కి వెళ్ళి ఇస్తే అప్పుడు మనకు ప్రసాదాలు ఇస్తారు. ప్రసాదాల కౌంటర్ మొత్తం అఖండ దీపం ఉంది చూసారా, దాని పక్కన కింది డౌన్లోకి వెళ్ళాలి. అక్కడ ఈ ప్రసాద కౌంటర్ మనకు కనపడుతుంది. అందరికీ తెలిసిన విషయమే, యాదగిరిగుట్ట స్వామి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు ప్రసాదం ఎంత టేస్టీగా, ఎంత ఫ్రెష్గా ఉంటుందో. మా వారికైతే యాదగిరిగుట్ట లడ్డు అంటే చాలా ఇష్టం అండి. నేనైతే లడ్డూలు, రవ్వ కేసరి, పులిహోర అన్నీ తీసుకున్నామండి. టెంపుల్ పులిహోర అంటే నాకు చాలా ఇష్టం అండి. నాలానే మీకు కూడా గుళ్ళో పులిహోర అంటే ఇష్టమా? అయితే ఎవరెవరికి గుళ్ళో ప్రసాదం పులిహోరక పెడితే ఇష్టమో కామెంట్ చేయండి. అలా ప్రసాదాలు తీసుకొని గుళ్ళో కొంచెంసేపు కూర్చోవాలి కదా, అలా కూర్చొని ఇద్దరం కలిసి ప్రసాదాలు తింటున్నాము. మేమేం కింద కూర్చొని తింటున్నాము. అత్తయ్య గారు కింద కూర్చోరు కదా, కొంచెం అక్కడ ఏదో ఎత్తుంటే చూసి ఆమెకి ఇచ్చాము. ఆ ప్రసాదాలు తింటూ ఉన్నారు. అలా అందరం ప్రసాదాలు తీసుకొని మళ్ళీ బ్యాటరీ వెహికల్ తీసుకొని కిందికి స్టార్ట్ అయిపోయామండి. కానీ అండి, యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర కూర్చుంటే ఎంత ప్లెజెంట్గా, ఎంత హాయిగా, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎందుకో. కానీ అలా కిందికి వస్తూ ఆ నరసింహస్వామి టెంపుల్ని చూసుకుంటూ, అయ్యా నరసింహస్వామి మళ్ళీ నీ దర్శనం మాకు ఎప్పుడు కలిగిస్తావయ్యా అని మనసులో దండం పెట్టుకుంటూ కిందికి వచ్చేసాము. అలా యాదగిరి నరసింహస్వామి మమ్మల్ని ఆ గుట్టలో నిద్ర చేసేటట్టు చేశాడు. అంతా ఆ స్వామి దయ. ఆయన తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు కదా. నిజమా కాదా చెప్పండి? మీరు కూడా నాలాగే యాదగిరి నరసింహస్వామి ఆత్యాన్ని అనుభవించిన వాళ్ళైతే కామెంట్ చేయండి, మీకేమి అనుభవాలు ఉన్నాయో.